ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము చింతలేని జీవితము. అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 41, 42 వచనములు. మనందరికీ అవసరమైనది ఒక్కటే. మనము అవసరమైనది చేయ తప్పినప్పుడు అనవసరమైన పనులను చేయ ప్రయత్నించెదము మరియు వ్యాకులమును చింతను సృష్టించుకొనెదము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నీ ఆరోగ్యము, సంపద, కుటుంబము, స్నేహితులు, పేరు, కీర్తి, పాడునట్టి ప్రసంగించునట్టి తలాంతులు ఒక దినమున తీసివేయబడవచ్చును, అయితే ఒకటి నీ యొద్ద నుండి తీసివేయబడదు. మనము యేసయ్య పాదముల చెంత కూర్చుండి ఆయన స్వరమును వినుట నేర్చుకుని ఎడల పరలోకమునందు మనము ఆయన చెంత కూర్చుండి ఆయన మాటలు వినుచుండెదము. ఏ మనుష్యుడు కానీ ఏ అపవాది కానీ దానిని మన యొద్ద నుండి తీసివేయలేడు. ఆహా, ఎంత ఆశీర్వదింపబడిన జీవితం ఇది! ఈ లోకము మార్తాలతో నిండియున్నది. యేసయ్య పాదముల యొద్ద కూర్చుండి ఆయన వాక్కులు విను మరియలు దేవునికి అవసరము. అదృష్టవశాత్తు మరియకు ఈ ధన్యత దొరకలేదు, కానీ ఆమె దానిని ఏర్పరచుకొనెను. అది అదృష్టవశాత్తు కాదు, కానీ ఆమె దానిని ఎన్నుకొని ఉన్నది. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. అతడు కొండలను ఎక్కుచూ దిగుచు అచ్చటా ఎచ్చటా పరుగెత్తుచు ఇటువంటి కార్యములనే చేయుచుండెను. అయితే అతడొక కార్యము మాత్రము చేయలేకపోయెను, అదే కూర్చుండలేకపోయెను. మనలో కొందరు గెరాసేనీయుడైన ఆ మనుష్యుని వలె ఉన్నాము. అన్నిటికీ సమయము ఉండును, కానీ ప్రార్థనకు సమయము ఉండదు. యేసు ఆ మనుష్యుని కలుసుకొనిన తరువాత అతడు యేసయ్య పాదముల చెంత కూర్చుండెను. అతడు యేసు పాదముల చెంత కూర్చుండి ఉండుట వలన అతడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉన్నట్లుగా జనులు తెలుసుకొనిరి. దేవుని బిడ్డ, చింతలన్నిటినీ వ్యాకులములన్నిటినీ నీవు ఉంచుకొని ఎడల నీ జీవితమును వృధా చేయుచున్నావు. అపవిత్రాత్మ పట్టిన గెరాసేనీయుడైన ఆ మనుషుని వలె ఉండకుము. మరియ వలె యేసయ్య పాదముల చెంత కూర్చుండి ఉండుటకు నేర్చుకొనుము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.